అలా గుండెల నిండా పుట్టాడు దుఃఖం పెట్టుకొని. గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, నా తలరాత మారదేమోలే, ఇది నా కర్మేమోలే, ఈ దుఃఖం అనుభవించడానికే దేవుడు నన్ను పుట్టించాడేమో, నా బ్రతుకు శాపగ్రస్తమేమో, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నా మీద దేవునికి మనసు లేదేమో, అయ్యో తృణీకరించబడిన బ్రతుకు నా బ్రతుకేమో. ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఇంటిలో ఏడుస్తూ వచ్చేవేమో, ఒక శుభవార్త, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక వినూత్నమైన కార్యం సెప్టెంబర్ మాసంలో నీ ఇంటిలో నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. ఎన్నడూ జరగని ఒక విచిత్రమైన, ఒక వింతైన, ఒక దీవెనకరమైన అద్భుతం నీ జీవితంలో నా దేవుడు జరిగించునుగాక. పరిశోధింపజాలని మహాకార్యములు, పరిశోధింపజాలని మహాకార్యములు జరిగించువాడు ఆయన. అని ఈ కార్యం ఎలా జరిగిందిరా? జరగదే ఇట్లా ఎలా జరిగింది? ఎంత పరిశోధన చేసినా నీ మేధస్సుకు వందని ఊహాతీతమైన పరిశోధింపజాలని ఒక శూర కార్యం సెప్టెంబర్ మాసంలో నీ జీవితంలో జరిగించునుగాక. నువ్వు పుట్టిన నాట నుండి ఎన్నడూ నువ్వు అనుభవించని ఓ క్రొత్త ఆశీర్వాదం, ఓ క్రొత్త దీవెన, ఓ క్రొత్త మహిమ, ఓ క్రొత్త సమృద్ధి ఈ మాసం నీకు నీ పిల్లలకు తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక.